ఎమ్మెల్యేస్ అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు చట్టసభలో ఉన్నాం. మనకు అరుదైన అవకాశం. ప్రజలు ఆశీర్వదించారు, పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈరోజు మనందరం ఎమ్మెల్యేలు అయ్యాం. కానీ రాష్ట్రం మనందరి దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. కఠోరమైన నిబద్ధతతో మనం ముందుకు పోతేనే మంచికి చెడుకి వ్యత్యాసాన్ని మనం చూపలేం. ఈరోజు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మనం అమ్ము చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కొంతమంది క్రమశిక్షణతో ఉంటేనే చాలదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, అటు అధికార యంత్రాంగం కానీ, కింద నుండే వాళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ నిన్నామన్నా కూడా నేను సమీక్షలు కూడా చేసినట్టు చెప్తున్నా. సమస్యల పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నాం. ఫైనల్గా నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఒక క్రూషియల్ సమయంలో మనం ఇక్కడ ఉన్నాం. ఏదో ఎమోషన్గా డిస్టర్బ్ అవ్వడం, లేకుంటే కొన్ని సమస్యలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఏ వ్యక్తి కూడా ఇక్కడుండే ఎమ్మెల్యేస్లో కానీ, మంత్రుల్లో కానీ, అందరిలో కానీ మనం ఓన్గా మనం గెలిచి ఇక్కడ రాలేదు. మేము ఒక నమ్మకం కలిగించడానికి నేను, పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆలోచించాం. బీజేపీ అమిత్ షా గారితో మాట్లాడాం. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, ఎన్డీఏలో ఉండే ఎమ్మెల్యేస్, మీ వల్ల మీరు నమ్ముకున్న పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. వ్యక్తిగత ఎమోషన్లకి లేకుంటే వ్యక్తిగత ప్రవర్తన పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.